ఇలా 2 ప్లేసెస్ ని కనెక్ట్ చేస్తూ బ్రిడ్జ్ అని చెప్పేసరికి అందరూ అసాధ్యం అని చెప్పారు. అయినా కానీ ఆయన బ్రిడ్జ్ ని అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. కానీ కొన్ని రోజులకే ఒక ప్రమాదంలో అయితే ఆయన చనిపోయారు. తన తండ్రి కళ నెరవేర్చాలని జాన్ రాబ్లింగ్ వాళ్ళ అబ్బాయి అయిన వాషింగ్టన్ రాబ్లింగ్ అయితే ఈ ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేయాలనుకున్నారు అప్పుడు. సో ఆయన కంటిన్యూ చేసిన కొన్ని రోజులకే ఒక యాక్సిడెంట్ వల్ల వాషింగ్టన్ అయితే పారాలసిస్ అయిపోవాల్సి వచ్చింది. ఇలాగా ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. ఇన్ని అడ్డంకుల్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ కళ ఆగిపోకూడదని వాషింగ్టన్ వాళ్ళ వైఫ్ ఎమిలీ రాబ్లింగ్ అయితే ముందుకు వచ్చింది. తన భర్త ఐడియా తీసుకొని తను పట్టుదలతో 13 years లో బ్రిడ్జ్ కంప్లీట్ అయితే చేసింది. ఈ బ్రిడ్జ్ అసాధ్యం అన్న వాళ్ళకి ఇప్పుడు ఆల్మోస్ట్ పర్ డే వచ్చేసి 1 lakh ప్యాసింజర్స్ అండ్ వెహికల్స్ కానీ మనకి టు అండ్ ఫ్రో ఈ బ్రిడ్జ్ మీద అయితే వెళ్తుంటుంది. అంతేకాకుండా ఈ బ్రిడ్జ్ వచ్చేసి న్యూయార్క్ ఒక సింబాలిక్గా అయితే నిలిచిపోయింది. ఫ్రెండ్స్, లైఫ్లో మనం సాధించాల్సిన గోల్కి మనకి చాలా అడ్డంకులు ఉన్నాయి అన్నప్పుడు ఈ స్టోరీని అయితే మీరు గుర్తు తెచ్చుకోండి. తప్పకుండా మీకు ఇన్స్పిరేషన్ అయితే దొరుకుతుంది.